హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి క్వాలిటీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్, కరెంట్ అఫైర్స్ అనేటివి డైలీ మీకు వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. తప్పకుండా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా. సో వీడియో చూస్తున్న మిత్రులందరూ మీ యొక్క సపోర్ట్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ అప్డేట్స్ కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల. సో దాన్ని గమనించండి మిత్రమా. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, 5న మనకు అసెంబ్లీ స్పెషల్ సెషన్ అయితే పెట్టబోతున్నారు. ఇక్కడ బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకైతే ఆమోదం అయితే తెలుపబోతున్నారు. సో అదే రోజు ఉదయం క్యాబినెట్ భేటీ అవుతుంది. సో నేడు సబ్ కమిటీకి అయితే కులగణన నివేదిక ఇవ్వబోతున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రివ్యూ. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్, ప్రభుత్వ పనితీరుపై చర్చ, వివరాలు మీడియాకు వెల్లడించినటువంటి మంత్రులు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆల్మోస్ట్ మొత్తం అయితే వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. సో మన యొక్క కమిషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చేసినటువంటి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్, ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. పలు నివేదికలు, సమాచారాన్ని అధ్యయనం చేసింది. కమిషన్కు 8,000 మంది కుల సంఘాలు తమ వినతులు, అభ్యంతరాలను అందించాయి. వివిధ శాఖల నుంచి జనాభా, అక్షరాస్యత, ఉద్యోగులు, విద్యా సంస్థల ప్రవేశాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ఉద్యోగాల నియామకాల వివరాలను కమిషన్ సేకరించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు, అదేవిధంగా రామచంద్రారాజు కమిషన్ నివేదికలను పరిశీలించింది. సో మంత్రివర్గ ఉపసంఘానికి కమిషన్ నివేదిక అందించిన తర్వాత దానిపైన ప్రభుత్వం అధ్యయనం చేసి అనంతరం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. సో మనకు ఫిబ్రవరి 5న అదే రోజు క్యాబినెట్ ఉంటుంది. అదే రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆమోదం కూడా తెలుపబోతున్నారు. రైట్, ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో ఈ యొక్క వర్గీకరణకు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ అయితే జరుగుతుంది. సో ఎస్సీలలో కూడా వర్గీకరణ అవుతుంది. ఎస్సీ, బీసీ ఎలా మనకు బీసీలో ఉంటుందో సో ఎస్సీలో కూడా ఆ విధంగా వర్గీకరణ ఉండబోతుంది. కాబట్టి ఆ యొక్క రోస్టర్ అనేది తయారు చేస్తారు. నెక్స్ట్ మనకు రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో తప్పకుండా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి రోస్టర్ మీకు కనిపిస్తుంది. సో వేకెన్సీస్ కూడా సో ఎస్సీ, బీసీ ఈ విధంగా విభజించి మీకు కనిపిస్తాయి. తప్పకుండా రాబోయే నోటిఫికేషన్లో డిఎస్సి నోటిఫికేషన్తో పాటు మిగతా నోటిఫికేషన్లో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ అయితే మీకు కనబడబోతుంది మిత్రమా. సో తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్లో కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. ఇక డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మనకు అసెంబ్లీ ఈ సర్పంచ్ స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మిత్రమా, ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి మనకు ఫిబ్రవరి 5న నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఫిబ్రవరిలో ఈ మంత్లోనే మనకు నోటిఫికేషన్ వచ్చినట్లయితే సో అది ఏప్రిల్ వరకు అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది. ఒకవేళ ఈ స్థానిక సంస్థలో ఇప్పుడు ఏమైనా ప్రజా వ్యతిరేకత ఉంది అని ప్రభుత్వం అనుకొని కొద్దిగా లేట్ పెట్టాలని అనుకోవడం కావచ్చు, లేదా రెండోది బోర్డ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, ఇంటర్కి సంబంధించినటువంటి బోర్డ్ ఎగ్జామ్లో ఏమైనా ఇబ్బందులు అవుతాయి అని అనుకుంటే ఇప్పుడు ఈ స్థానిక సంస్థలను కొద్దిగా పోస్ట్పోన్ చేసి తర్వాత పెట్టుకుంటే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంప్లీట్ కాగానే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మనకు మార్చి 3 వరకు ఉంది. సో దాని తర్వాత మార్చి నెలలో మనకు నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. లేదు ఒకవేళ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినట్లయితే సో నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ లేదా మేలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మిత్రమా. నోటిఫికేషన్ అయితే 100% ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి మన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అయితే ఈ అడ్డంకి అయితే తొలగబోతుంది ఫిబ్రవరి 5 రోజు మీకు. సో దాని తర్వాత ఏమన్నా అడ్డంకులు ఉన్నాయంటే నోటిఫికేషన్స్కి ఓన్లీ ఎలక్షన్ కోడ్స్ మాత్రమే. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి, ఓయూలో విద్యార్థుల నిరసన. 2025-26కి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని ఓయూలో అయితే ధర్నా అయితే నిరసన అయితే తెలపడం అయితే జరిగింది నిరుద్యోగులు. సో జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి, జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయాలని ధర్నా చేయడం జరిగింది. ఇక డిఎస్సి నోటిఫికేషన్ అయితే తప్పకుండా రాబోతుంది. మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితేనే డిఎస్సి 2025లో మీరు జాబ్లో అయితే సాధించగలుగుతారు మిత్రమా. సో దాంట్లో భాగంగానే జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది. సో క్వాలిటీగా అదేవిధంగా ప్రతి లైన్ టు లైన్ కవర్ అయ్యే విధంగా మీకు డిఎస్సి ఎస్జిటి టెస్ట్ సిరీస్ నిన్ననే స్టార్ట్ అయింది, పేమెంట్స్ అవుతున్నాయి.
ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి టెస్టులు కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది మిత్రమా. రైట్, ఒకసారి ఇక్కడ చూడండి మిత్రమా, మీరు మన యొక్క యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. సో ఇక్కడ మీకు ఎడ్జిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మిత్రమా, దాన్ని గమనించండి. సో మీకు మొత్తము 90 టెస్టులు ఉంటాయి టాపిక్ వైజ్, అదేవిధంగా 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా. ఎవ్రీడే పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది మిత్రమా ఎగ్జామ్ అయిన తర్వాత. సో అన్ని సబ్జెక్టులు మీకు ఎడ్జిటికి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్, జీకే, కరెంట్ అఫైర్స్, పిఐ, అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, అదేవిధంగా ఈవీఎస్, ఇవన్నీ మెథడ్స్ ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ లో ప్రతి టెస్ట్ మీకు క్వాలిటీగా ఉంటుంది, లైన్ టు లైన్ కవర్ అవుతుంది. ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ దాకా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాలన్నీ కవర్ చేస్తూ ఈ టెస్ట్ ని తీసుకురావడం జరిగింది. సో మీకు అందరూ తప్పకుండా ఈ యొక్క టెస్ట్ ని తీసుకొని ఫాలో అయినట్లయితే మీకు తప్పకుండా మీ యొక్క సిలబస్ ని కూడా 70 days లోనే ఈ టెస్టులన్నీ మేము అప్లోడ్ చేసేస్తాం మిత్రమా. సో ఇక్కడ 90 days అని అయితే పెట్టాం, కానీ దానికంటే ముందే ఈ యొక్క టెస్టులు అనేటివి కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క నోటిఫికేషన్ యొక్క విషయం, నోటిఫికేషన్ దాని మీద డిపెండ్ అయ్యి దానికంటే ముందే మీ యొక్క సిలబస్ ని కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ యొక్క వ్యాలిడిటీ మిత్రమా, మీరు అప్ టు డిఎస్సి వరకు ఉంటుంది. మీకు డిఎస్సి ఎగ్జామ్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఈ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు మిత్రమా. నెక్స్ట్ ఇక టెక్స్ట్ బుక్ బేస్డ్ కంటెంట్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ ని దాటి క్వశ్చన్ ఉండదు, టెక్స్ట్ బుక్స్ ని దాటి క్వశ్చన్ ఇవ్వడం జరగదు. సో మనకి ఎగ్జామినర్ కూడా టెక్స్ట్ బుక్ దాటి క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడు. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఉంటుంది, మిమ్మల్ని రివిజన్ చేస్తూ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుతూ మీతో సిలబస్ అనేది కంప్లీట్ చేయించే బాధ్యత మాది మిత్రమా. మీరు ఆ టాపిక్ షెడ్యూల్ ప్రకారం చదువుకోండి, ఎగ్జామ్ రాయండి, ఎక్స్ప్లెనేషన్ వీడియో వినండి. మీకు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ కి చాలా కష్టం అవుతుంది అన్నారు కాబట్టి ఇక అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఎగ్జామ్ అయిన వెంటనే నెక్స్ట్ డే రోజు మీకు ఈవినింగ్ లేదా మార్నింగ్ కల్లా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా యాప్ లోనే అందుబాటులో ఉంటుంది మిత్రమా. సో యాప్ ని పర్చేజ్ చేసే విధానం, ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇక్కడ టీజీ అండ్ ఏపీ డిఎస్సి 2025 అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మిత్రమా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టీజీ డిఎస్సి సిలబస్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ అండ్ అదేవిధంగా ఎడ్జిటికి సంబంధించిన సిలబస్ కాపీ ఉంటుంది. ఒకసారి సిలబస్ లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది టీజీ డిఎస్సి ఎడ్జిటి 90 days ప్లాన్ 399 అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేయాలి ఎడ్జిటి మిత్రులు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి, ఎస్ఎస్ సోషల్ కి సంబంధించి కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇక్కడ కూడా ఎగ్జామ్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్ కావాలనుకుంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కి సంబంధించి కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్లస్ మెథడ్స్ అనేటివి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కావాలనుకున్న వారు కూడా ఫిజికల్ సైన్స్ కి సంబంధించి ఫిజికల్ సైన్స్ కంటెంట్ ప్లస్ మెథడ్ అనేది ఈ యొక్క టెస్ట్ లో అందుబాటులో ఉంటుంది మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మీరు డిఎస్సికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతిరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ మీకు లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ బేస్డ్ గా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీరు పేమెంట్ మీద క్లిక్ చేసి మీ 90 days ఎడ్జిటి కావాలనుకున్న వారు సో దీనిపైన మీరు క్లిక్ చేయండి మిత్రమా. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే దీనిపైన మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే తర్వాత మీకు ఈ విధంగా పేమెంట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు పేమెంట్ ఆప్షన్ లో కూపన్ ఆప్షన్ ఎంచుకోకుండా బై నౌ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లై కూపన్ పే ఆన్లైన్ అని ఉంటుంది. సో పే ఆన్లైన్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి మిత్రమా. క్లిక్ చేసినట్లయితే మీకు సో ఈ విధంగా కనిపిస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ దీనిపైన మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఈ విధంగా చూపిస్తుంది. సో మీ ఫోన్ పే, గూగుల్ పే, సో మీకు ఏది ఉంటే సో దాంతో మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సో ఈ విధంగా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో మన యొక్క టెస్ట్ సిరీస్ షెడ్యూల్, అదేవిధంగా ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మీకు ఇక్కడ పీడిఎఫ్ ఫోల్డర్స్ అనేటివి మీకు కనిపిస్తాయి మిత్రమా. సో మీకు February 5th నుంచి టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది మిత్రమా. February 5th నుంచి మీకు టెస్ట్లు అనేటివి అప్లోడ్ కావడం జరుగుతుంది దీంట్లో, ఈ ఫోల్డర్స్లలో. సో మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలి దీంట్లోనే. ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క ర్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ప్రతి సబ్జెక్ట్ వైజ్ అన్ని సబ్జెక్టులు మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది మిత్రమా. రైట్, ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, గమనించండి. టాప్ లో మొర్జారీ దేశాయ్ ఉన్నారు, సెకండ్ ప్లేస్ లో చిదంబరము, థర్డ్ ప్లేస్ లో ప్రణబ్ ముఖర్జీ, నిర్మల. అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టింది వీళ్ళు. సో దేశంలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రిగా దివంగత ప్రధాని మొరార్జీ దేశాయ్కి దక్కింది. ఆయన 10 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ కేబినెట్లలో అతను ఆర్థిక మంత్రిగా పనిచేయడం జరిగింది.
తర్వాత 9 సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా చిదంబరం గుర్తింపు పొందారు. దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా 8వ సారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. యశ్వంత్ చౌహాన్ 7 సార్లు, దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి హోదాలో 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక విద్యా రంగానికి అయితే బడ్జెట్ అయితే పెంచడం అయితే జరిగింది. సో 6.65% ఎక్కువగా కేటాయించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నైపుణ్యాలు పెంపొందించడం కోసమని సో మన యొక్క బడ్జెట్ విద్యాశాఖకు అయితే బడ్జెట్ ని పెంచడం అయితే జరిగింది మిత్రమా. ఇక నెక్స్ట్ ఇక్కడ గురుకులాల ప్రవేశాలకు గడువు అయితే పెంచడం అయితే జరిగింది. సో దరఖాస్తు గడువు ఫిబ్రవరి 6 వరకు పొడిగించారు. నెక్స్ట్ ఇక్కడ సచిన్ కి సికే నాయుడు ఆల్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి మిత్రమా, బూమ్రా స్మృతి మందానకు బెస్ట్ క్రికెటర్ అవార్డు ఇచ్చారు. సో దీంతో వీరిని సత్కరించడం అయితే జరిగింది. రైట్ మిత్రమా, మన టెస్ట్ సిరీస్ రాసినటువంటి మిత్రులు ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించిన టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. సో అటెంప్ట్ చేసి రాసినటువంటి వారికి ఒక మ్యాథ్స్ అలా దాంట్లో ఒక స్కోర్ వస్తుంది మన యాప్ లో. అదే విధంగా ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ చూడండి, ప్రతి క్వశ్చన్ అనేది మీకు టెక్స్ట్ బుక్ బేస్డ్ గా అప్లికేషన్ బేస్డ్ గా క్వశ్చన్ ఉంటుంది. సో దేర్ ఈస్ నో సెల్ఫ్ యాడింగ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అండ్ ఓవరాల్ ఎక్సలెంట్ టెస్ట్. సో ఇక్కడ అభ్యర్థుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా చూడండి, మీరు చాలా మందిని తెలుసుకోండి జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క టెస్ట్ సిరీస్ గురించి. అమౌంట్ విషయంలో అంటే మిత్రమా, ఎడ్జిటీకి సంబంధించిన అమౌంట్ విషయంలో చాలా తగ్గించి దాన్ని తక్కువకు తీసుకురావడం జరిగింది. ఫస్ట్ యాక్చువల్గా 799 ఉన్నటువంటి అమౌంట్ ని సో చాలా తగ్గించే ప్రయత్నం చేశాను, తగ్గించి అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో దాంట్లో సో అమౌంట్ ఇక్కడ ఒక 100-200 ఇంక్రీజ్ కావడానికి రీజన్ ఏంటి అంటే మిత్రమా, సో ఇక్కడ మీకు రైల్వేకి సంబంధించినటువంటి ఆర్ఆర్బికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది. ఎజిటి టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే మీరు దాన్ని పర్చేజ్ చేసినట్లయితే మీకు ఈ ఆర్ఆర్బికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ దాదాపుగా 9 lakhs నుంచి 10 lakhs వరకు క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ అవి కూడా రాసుకోవచ్చు మీకు టైం ఉంటే. సో అవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో ఇది ఒక పేమెంట్ చేస్తే అది కూడా ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. సో అది మీకు టెస్ట్ పాస్ అని ఉంటుంది, అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు మిత్రమా. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఎడ్జిటిక్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఐకాన్ వస్తుంది, మీకు టెస్ట్ పాస్ అనే ఐకాన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బి, గ్రూప్ డి, సీటెట్ కి సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ అనేటివి అక్కడ ఓపెన్ అవుతాయి. సో అవన్నీ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. సో ఇది పేమెంట్ చేస్తే అవి గ్రూప్ డి కి సంబంధించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటాయి. సో మీ వీల్ని బట్టి వాటిని కూడా రాసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో గ్రూప్ డి లో దాదాపుగా మనకు 32,438 కొలువులు ఉన్నాయి. సో దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఎడ్జిటితో పాటే మీకు ఫ్రీగా అందిస్తున్నాం మిత్రమా. సో మీరు ఎడ్జిటి టెస్ట్ సిరీస్ కి పేమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకింగ్ ఎగ్జామ్ కావచ్చు, సీటెట్ కి సంబంధించినటువంటి అన్ని టెస్టులు అక్కడ సిరీస్ మీకు ఫ్రీగా అందుబాటులోకి వస్తాయి. సో మీకు కావాలి అనుకుంటే అది కూడా రాసుకోవచ్చు మీరు, దానికి ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మిత్రమా, సో మన యొక్క ఈ టెస్ట్ సిరీస్ ని పర్చేజ్ చేస్తే ఆటోమేటిక్ గా దానికి ఇది కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. సో అందుకే ఇక్కడ అమౌంట్ కూడా కొద్దిగా ఎక్కువ రావడానికి రీజన్ అదొకటి. నెక్స్ట్ ఏంటంటే దీనికి యాప్ చార్జెస్ ఇవన్నీ తీసుకొని సో అవన్నీ తగ్గించి లాస్ట్కి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మేము గతంలో టెట్ లో ఇచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ అది ఇవ్వలేదు. సో ఇప్పుడు మీకు డిఎస్సిలో టెస్ట్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని గమనించండి మిత్రమా. సో అందరికంటే లో కాస్ట్ లో ఉంటుంది మిత్రమా అనేది, మరి క్వాలిటీగా ఉంటుంది, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు మిత్రమా. మేము నిన్న లాంచ్ చేసినటువంటి 2 గంటల్లోనే దాదాపుగా 1000 మెంబర్స్ పర్చేజ్ చేయడం జరిగింది మిత్రమా. అది జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క నమ్మకం. సో ఆ నమ్మకాన్ని ఎప్పటికీ ఆ విధంగానే ఉంచుకుంటాం. సో ఇలా ఎక్కడ ప్రాఫిట్ కి కోసం ఎక్కడ ఆశించేది లేదు మిత్రమా. సో తప్పకుండా మీకు 100% ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. అమౌంట్ తగ్గించే వరకు తగ్గించాను. సో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. వేరే మీరు ఎక్కడైనా తీసుకోండి, హెవీ అమౌంట్ ఉంటుంది విత్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మెంటర్షిప్ అండ్ గైడ్నెస్ అనేది తోటి దాదాపుగా పైన 1000, 1500 ఈ విధంగా టెస్ట్ ఉంటాయి, 1200, 1300 ఈ విధంగా తీసుకుంటా ఉంటారు. సో మేము అవన్నీ కూడా ఇస్తూ మీకు లో కాస్ట్ ఇచ్చే ప్రయత్నమే చేశాను నేను. సో మనం టెట్ కి తక్కువ తీసుకున్నారంటే టెట్ లో అక్కడ మిత్రమే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ మనం అప్పుడు యాప్ కూడా లేకుండే, సో యాప్ చార్జెస్ కూడా మనకు లేకుండే కాబట్టి సో దాన్ని గమనించండి. అవన్నీ ఇప్పుడు మన యాప్ లో పెడుతున్నాము. సో వాటితో పాటు కొన్ని చార్జెస్ ఉంటాయి, వారు తీసుకుంటారు మన దగ్గరికి మనీ. సో అవన్నీ చేసి ఆ దగ్గరికి తీసుకురా అమౌంట్ ని తగ్గించి అక్కడికైతే తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో 399 అనేది మన యొక్క ఎడ్జిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అమౌంట్ ఉంది.
విత్ ఎక్స్ప్లెనేషన్ మెంటర్షిప్ ఉంటుంది, మీకు క్లియర్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది మిత్రం. రైట్, ఇక గ్రూప్ డికి సంబంధించినటువంటి కూడా ఈజీగా మీకు టెస్ట్ సిరీస్ ఇక్కడ ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి మిత్రం, మనకు ప్రతి ఒక్కరు ఈ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులంతా తప్పకుండా ఈ గ్రూప్ డి పోస్టులకు కూడా అప్లై చేయండి. ఎందుకంటే చాలా మంచి జాబ్స్, మంచి శాలరీస్ ఉంటాయి. మనకు టెస్ట్ సిరీస్ కూడా మన దాంట్లో ఫ్రీగా ఉంది. సో మనం ఎస్జిటి టెస్ట్ సిరీస్ తీసుకోండి, దాంతోపాటు ఇది కూడా మీరు టైం ఉన్నప్పుడు రాసుకోవచ్చు మిత్రమా, నో ప్రాబ్లం. రైట్, ఇక ఇక్కడ చూడండి పాయింట్స్ మ్యాన్ కి సంబంధించి 5058 ఖాళీలు ఉన్నాయి మిత్రమా. అసిస్టెంట్ ట్రాక్ మ్యాన్ కి సంబంధించి 799 ఉన్నాయి. సో అసిస్టెంట్ బ్రిడ్జ్ కి సంబంధించి 301, ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 కి సంబంధించి 13,187 ఖాళీలు అయితే ఉన్నాయి. సో అసిస్టెంట్ పీవీకి సంబంధించి 247, అసిస్టెంట్ సిఐఎండ్డబ్ల్యూ కి సంబంధించి 2,587 ఖాళీలు ఉన్నాయి మిత్రమా. ఇక్కడ తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది, తెలుగులో ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. ఆర్ఆర్బికి సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ లోకో షెడ్ కి సంబంధించి 420, అసిస్టెంట్ వర్క్ షాప్ కి సంబంధించి 3,077 ఖాళీలు అయితే ఉన్నాయి మిత్రమా. సో ఇక్కడ ప్రతి ఒక్కరు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మిత్రమా. సో 10వ తరగతితో పాటు ఐటీఐ డిప్లొమా ఉండాలి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని. ఇక ఏజ్ విషయానికి వచ్చేసరికి మిత్రమా 1/7/2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో 36 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీలకైతే ఇక్కడ ఏజ్ సడలింపు అనేది ఉంటుంది వారి యొక్క క్యాస్ట్ పరంగా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్సీలకు. సో దాన్ని గమనించండి. మీకు పే స్కేల్ అనేది 18,000 అంటే మీకు నెట్ పేమెంట్ అనేది 35,000 అనేది రావడం అనేది జరుగుతుంది, దాన్ని గమనించండి మిత్రమా. సో ఇక్కడ ఎగ్జామ్ ఫీ కూడా 500 ఉంది, దాన్ని గమనించండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈబీసీలకు మహిళలకు 250 రూపాయలు మాత్రమే ఫీ ఉంది. లాస్ట్ డేట్ మనకు 22 ఫిబ్రవరి ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని అప్లై చేసుకొని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ లో మీకు డిఎస్సి టెస్ట్ సిరీస్ తో పాటు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. సార్ మీ వల్ల నాకు 2024లో ఎస్జిటి వచ్చింది, మీ మోటివేషన్ స్పీచ్ సూపర్ సార్, మీరు టీచర్. సో ఇక్కడ ఒక సెలెక్ట్ అయిన అభ్యర్థి యొక్క ఫీడ్బ్యాక్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. మీకు ఫీడ్బ్యాక్లు కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో పీడిఎఫ్ పెట్టడం కూడా జరిగింది. మన యొక్క టెస్ట్ సిరీస్ కి సంబంధించి క్వాలిటీగా అందించే ప్రయత్నం, లో కాస్ట్ లో అందించే ప్రయత్నమే చేస్తున్నాను, దాన్ని గమనించండి మిత్రమా. సో టెస్ట్ ప్లస్ మెంటర్షిప్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ అనేది సో ఎవరు కూడా ఇవ్వరు మిత్రమా. సో ఎవరన్నా ఇస్తే మీరు కంపేర్ చేయండి, ఎవరు కూడా ఇంట్లో ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూశారు అంత 1200, 1299, 699, 799, 899, 999 ఈ విధమైనటువంటి అమౌంట్స్ మాత్రమే ఉంటాయి. సో మనది 399 అనేది చాలా లో కాస్ట్ అమౌంట్ మిత్రమా, ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.